నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనే దానికి నిదర్శనం ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెండోది తీన్మార్ మల్లన్న గారు. వీళ్ళని ఏ విషయంలోనైనా మనం పొగడొచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు కూడా. ఏంది ఎక్కడో ఉన్నోళ్ళు యాడికో పోయిర్రు అనే విషయంలో మనం వీళ్ళని గౌరవించవచ్చు. మిగతా పరిపాలన విషయంలో కానీ లేకుంటే వేరే విషయంలో కానీ వీళ్ళను అభినందించాలా, ఇంకేమైనా చేయాలన్నది అది ప్రజల చేతులకు వదిలేయాలి, మనకు అవి సంబంధం లేదు. అయితే తీన్మార్ మల్లన్న అంటే మీకు అందరికీ తెలుసు. తీన్మార్ మల్లన్న అతను V6లో పల్లె మల్లన్నగా చేస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొంది ఒక V6 నుంచి బయటికి వచ్చి సపరేట్గా ఛానల్ Q న్యూస్ని రన్ చేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపిన తర్వాత పేపర్లు పెట్టుకొని స్క్రీన్ కొనుక్కొని ఆ తర్వాత నానా కష్టాలు పడి ఇబ్బందులు పాలయ్యి ఎందరో మంది కార్యకర్తలతో దెబ్బలు తిని మళ్ళీ ఒక లేట్గా మెల్లమెల్లగా ఆఫీస్ని స్థాపించి ఆ ఆఫీసులో కొన్ని అవకతవకల మాటలు దొర్లితే కొన్ని దెబ్బలు పడడం కానీ ఆఫీస్ని ధ్వంసం చేయడం కానీ ఇవన్నీ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత Q న్యూస్గా ముందుకు సాగి జైలుకు పోయి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టి ఒకసారి ఓడిపోయి రెండోసారి పార్టీ పెడదామన్న టైంలో రేవంత్ రెడ్డి పిలిచి నీకు కొంత డబ్బులు ఇస్తా అని చెప్పగానే ఆయన ఆగిపోయిండు. ఆగిపోయి అటు ఇటు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలిచిండు. బీసీ గర్జన అని ఒక చిన్న స్టేట్మెంట్ ఎంచుకున్నాడు. బ్రహ్మాండంగా ఉద్యమాల మీద ఉద్యమాలు చేసుకుంటూ నిన్న ఆయన సపరేట్గా పార్టీ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ముక్కు మీద వేలేసుకునేటట్టుగా ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. నిజానికి ఒక తోటి జర్నలిస్టుగా అతన్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఇదే జర్నలిస్టు గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇదే తీన్మార్ మల్లన్న కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగాల తీన్మార్ మల్లన్న గారికి మీరు ఈ టీఆర్పీ పార్టీ పెట్టినందుకు మీకు మా RJTV తరఫున ఆల్ ద బెస్ట్. రాబోయే రోజుల్లో మీ పార్టీ ప్రజలు ఆదరిస్తే అధికారంలోకి వస్తుంది, రాకుంటే ఎల్లకాలం అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఉంటుంది. మీరు పార్టీ పెట్టారు, చాలా గొప్ప పని. తీన్మార్ మల్లన్న గారి యొక్క చేతి ద్వారా ఎందరో మంది విద్యార్థులు కానీ ఎందరో మంది బాధితులు కానీ బాగుపడ్డా ఉన్నారు. నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న ఏమని పెట్టిండు మొదల పైన చూసుకోండి, ఆత్మగౌరవం, అధికారం, వాటా మరి బాగానే పెట్టిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ పేరులోనే నిజానికి గొప్పగా తెలుసుకుంటే రాజ్యాధికార పార్టీ కొంచెం బాగానే ఉంది. అట్లా చెప్తా ఉంటే ఆ వైబు అట్లా చెప్తా ఉంటే ఆ బేసు బాగుంది, పర్లేదు. తీన్మార్ మల్లన్న గొప్పగానే ఆలోచించండి. అయితే ఇదే తీన్మార్ మల్లన్న మీ కాలు పడతా అవ్వా, మీ కాలు మొక్తా అయ్యా, దయచేసి కేసీఆర్ కోటేయకండి. మనకు కాంగ్రెస్ పార్టీ బువ్వ పెట్టింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బ్రతికేటట్టు చేసింది, కాంగ్రెస్ పార్టీ మన బతుకు తెరువు, కాంగ్రెస్ పార్టీ అంతా అనుకుంటూ ఏదైతే తీన్మార్ మల్లన్న డప్పు షాటింపు వేసి ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. చచ్చిపోయిన పార్టీని వెండి శంషతో నీళ్లు పోసి మరి కాంగ్రెస్ పార్టీని లేపిన నాయకుడు తీన్మార్ మల్లన్న. అది ఆయన చెప్తాడు, నేను చెప్పుడు కాదు. తీన్మార్ మల్లన్న ఒక మాట చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ అంత మంచి పార్టీ ఎక్కడ కూడా లేదంటాడు. ఈ కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ మరొకటి లేదు. రేవంత్ రెడ్డి మొగోడు, రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి. ఇక ఈయన పొగిడినంతగా నా జన్మలో ఎక్కడ కూడా పొగడలేదు ఎవరిని కూడా, అంత గొప్పగా పొగిడాడు. అయితే తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడం ఈరోజు అందరికీ ఆశ్చర్యాన్ని కలుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేది ఎవరు? ఒక మాట మీకు చిన్న వీడియో చూపెడతా. ఈ 6 గ్యారెంటీలు ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, ఖర్గే నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే కనెక్ట్ కాదు. ఇంకొకసారి మళ్ళీ వినండి. ఈ 6 గ్యారెంటీలు ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, ఖర్గే నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే కనెక్ట్ కాదు. చలో, తీన్మార్ మల్లన్న మీకు 6 గ్యారెంటీలు అమలు కాకుండా నా దగ్గరికి రండి. నేను తల్లి సోనియా గాంధీని నమ్ముతున్నా, రాహుల్ గాంధీని నమ్ముతున్నా, ఖర్గే సాబ్ని నమ్ముతా ఉన్నా. నిజానికి ఆ పార్టీ తల్లి లాంటి పార్టీ. మీకు 6 గ్యారెంటీలు కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏది అమలు కావాలన్నా నా దగ్గరికి రండి, ఈ పెద్ద మనిషి దగ్గరికి రండి అనుకుంటూ మాట్లాడు తీన్మార్ మల్లన్న. ఈరోజు ఆ పార్టీలో నీకే దిక్కు లేకుండా పోయింది, ఆ కాంగ్రెస్ పార్టీలో నీకే దిక్కు లేకుండా పోయింది. మొదలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నని ఆ సభ్యత్వాన్ని తీసేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెలేశారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలుద్దామన్న పక్కకు దోసేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అంటే ఒక లెక్కన చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మేది ఏకైక మాట, రేవంత్ రెడ్డిని మించిన మాటకారి. ఇక దానికి సపరేట్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, చెప్పొద్దు, మాటకారి. ఈరోజు తీన్మార్ మల్లన్నకే కాంగ్రెస్ పార్టీలో దిక్కు లేకుండా పోయింది. మరి ఈరోజు నువ్వు సొంత పార్టీ పెడితే 6 గ్యారెంటీలు ఎవరిని అడగాల?
తీర్మానం ఇప్పుడు మీ దగ్గరికి రమ్మంటావా? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మీ దగ్గరికి రమ్మంటావా? 6 గ్యారెంటీలు అడగమంటావా? 420 హామీలు అడగమంటావా? లేకుంటే తల్లి సోనియా గాంధీని మీరు నమ్మారు, రాహుల్ సాబ్ని మీరు నమ్మారు, ఖర్గే సాబ్ని మీరు నమ్మారు. మరి మిమ్మల్ని నమ్మిన తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంది? ఈరోజు 4.5 కోట్ల ప్రజల కడుపుల విషయాన్ని నింపి కాంగ్రెస్ పార్టీని లేవనెత్తి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధం లేదు, ఆ పార్టీ ఉన్నా ఒకటే ఊసిపోయినా ఒకటే, ఎక్కువ రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టు అవపడతలేదు, రేవంత్ రెడ్డి కూడా నాయకత్వం ఎక్కువ రోజులుగా నాయకత్వం వహించేటట్లు లేడని మెల్లగా జారుకుంటే ఎట్లా? రాష్ట్ర ప్రజలు నేను వదిలేస్తారా? ఈరోజు 4.5 కోట్ల ప్రజలు నిన్ను ఎట్లా నమ్ముతారు? నీ పార్టీని ఎట్లా నమ్ముతారు? ఈరోజు ఏమని చెప్పినావు? నువ్వు ఎమ్మెల్సీగా ఉండి గెలిచిన తర్వాత ఏమని కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే అదేదో కార్డు తీసుకొచ్చిండు, ఈ ఫోన్ లెక్క భలే ఉంది ఏటీఎం కార్డు, ఇట్లా కార్డు పట్టుకొని మేము తల్లి సోనియా గాంధీని నమ్ముతున్న 6 గ్యారెంటీలు కాకుండా ఈ 6 గ్యారెంటీలు అమలు కాకుంటే మీకు రాకుంటే వచ్చి నన్ను అడగండి, నేను గ్యారెంటీలు అమలు చేపిస్తా, వచ్చి నన్నే అడగండి, నేను హామీలు అమలు చేపిస్తా అని చెప్పినావు. మరి ఈరోజు మహిళలకు 2500 రాలా, ఈరోజు 500 గ్యాస్ వస్తలేదు, ఈరోజు 200 యూనిట్లు కూడా చక్కగా అమలు కావట్లేదు, రైతు బంధు రావట్లేదు, భరోసాలు గ్యారెంటీలు. ఈరోజు ఎవరిని అడగాలి? తీర్మానం గారు మీరే చెప్పండి, ఎవరిని అడగాలి మీరే చెప్పండి. మీరు ఈరోజు పార్టీ పెట్టుకుంటే మీరే అన్నారు కదా 6 గ్యారెంటీలు అమలు కాకుంటే నా దగ్గర రండి, 6 గ్యారెంటీ అమలు కాకుంటే సోనియా గాంధీ దగ్గర తీసుకుపోతా. 6 గ్యారెంటీల ఒక లెక్కని చెప్పాలంటే తీర్మానాలను తోలుబొమ్మ లెక్క ఉపయోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎట్లా ఉపయోగించుకున్నారంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి తీర్మానాలను పిప్పి చేశారు. ఆ తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డికి ఈయనకు పడిపోవడం, తర్వాత పార్టీలో రేవంత్ రెడ్డిని పోయి కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డిని ఒక సందర్భాల్లో కలవడానికి పోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు దూరం దోషేయడం, ఇవన్నీ నిజానికి ఆయన పార్టీ బలిగా పెట్టాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి ఈరోజు ఆ రాజ్యాధికారం అప్పచెప్పిన మిమ్మల్ని ఈరోజు ప్రజలు ఏమనాలి? నిన్ను ఎట్లా నమ్మాలి? ఒక్కటి చెప్పు తీర్మానం అన్న, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఈరోజు 6 గ్యారెంటీలు అమలు కాకపోతే నన్ను అడుగు అని చెప్పారు. ఎవరిని అడగాలి అంటున్నా? ఈరోజు గ్యారెంటీలు సోనియా గాంధీని అడగాలనా, రాహుల్ గాంధీని అడగాలనా, ఖార్గే సాబ్ని అడగాలనా, కడియం సాబ్ని అడగాలనా, ఏ సాబ్ని అడగాలి చెప్పు? ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, నీ యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. తీర్మానం గారు దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే గ్యారెంటీల మీద మాట్లాడుతున్నాడు. ఈరోజు తెలంగాణ సమాజ ప్రజలు ఎవరు నమ్మారు? మోస్ట్లీ తీర్మానం వల్లనే కదా. ఆయన ఇట్లా నింపాడు కడుపుల విషయం. కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ దోచుకున్నాడు, ఈ రాజకీయాలు ఉండడం వల్లనే మన తెలంగాణ ఇట్లా తగలబడిపోతుంది అని చెప్పిన తీర్మానం వలన ఈరోజు నువ్వే రాజ్యాధికార పార్టీ అని ఎట్లా పెట్టినావు? నువ్వేం దోచుకొని తిందామని పెట్టినావు మరి ఒక లెక్కన. కానీ ఒక మాట తెలుసుకుని నాకు భలే అనిపిస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా పార్టీ స్థాపించే దమ్ము ఎవరికి లేకుండా బిఫోర్ 2014 ముందు ఏ ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫామ్ చేయాలనే ధైర్యం ఎవరికి రాలా. వచ్చినా కూడా వారిని చంపేశారు, ఒకరు కనుమరుగైపోయారు పార్టీలు స్థాపించిన వారే. అంత ఘోరంగా ఉండేది. అట్లాంటిది కేసీఆర్ గారి గురించి తలుచుకుంటే ఒక మాట అనిపిస్తుంది. ఆయన గారు 14 ఏళ్ల పాటు పోరాటం చేసి 10 ఏళ్ల పాటు బ్రహ్మాండమైన ఫలాలను అందించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ, అంత గొప్పగా చేసిన కేసీఆర్ని ఈరోజు ఈ తీర్మానం అలానే కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు రకరకాలుగా మాట్లాడుకున్నారు. కేసీఆర్ దోచుకున్నాడు తిన్నాడో, దోచుకున్నాడో తిన్నాడో దాన్ని ప్రూవ్ చేసే దమ్ము మీకు రాలేదు, అది కూడా కుదరలేదు. సిబిఐ వల్ల చేతే కాలేదు, మీ వల్ల ఏమవుతుంది? తాటిమట్ట మీతోటి ఏమవుతుంది? ఏం కాదు. అయితే అంతగాన ఈరోజు మీరు పార్టీలు పెడుతున్నారు కూడా కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. మీరు కేసీఆర్ గారి యొక్క కాళ్ళలో పడాలి. మీరు ఈరోజు మాకు రాజ్యాధికారం పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ వచ్చింది సార్, ఎందుకంటే మీరు తెలంగాణ సాధించారు కాబట్టి ఈరోజు మేము రాజ్యాధికారం అనే పార్టీ పెట్టుకున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ అనే పార్టీ ఊరేగుతుంది, రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాబోయే రోజుల్లో ఒక సామాన్యుడు పార్టీ పెట్టాలనే ఆ యొక్క సంకల్పం, ఒక ధైర్యం మీరు కల్పించారు సార్ అని గుండెలు బాదుకుంటూ కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి కన్నీళ్లతోటి పాదాభివందనం చేసి రావాలి లెక్కని చెప్పాలంటే. అంతేనే కదా. అయితే వీళ్ళందరూ ఈరోజు ఆ యొక్క పాలనని పోగొట్టి కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పిన ఈ మనిషి ఈరోజు ఈయన లాభాల కోసం, ఈయన స్వల్ప రాజకీయాల కోసం సొంత పార్టీ పెట్టుకున్నాడు. టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని. అంటే ఇప్పుడు గ్యారెంటీలు ఎవరిని అడగాలి? అదే నా డౌటు. కేసీఆర్ని తిట్టి క్రేజ్ పెంచుకున్నాడు ఉన్నాడు, ఆంధ్రంతో కొట్లాడి తెలంగాణ సాధించడం సాధన కాల.
కానీ కేసీఆర్ని తిట్టి ఆ పాలనను కూలగొట్టి ఈరోజు కొత్త పార్టీ పెట్టుడు లేకుంటే రాజ్యాన్ని ఎవరితరమైన అవుతుంది కాదని చెప్తున్నాను నేను. బట్ ఇట్లా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. ఇక్కడ దగాపడ్డది వీళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు కాదు. ప్రచారం చేసినోడేమో కోట్ల రూపాయలు, సరే తను కష్టపడ్డా ఏమడ్డా కోట్ల రూపాయలు సంపాదించి ఆయన పార్టీ పెట్టుకున్నాడు. అయితే ఆయన తెలివి, ఆయన మేధస్సు వదిలేయాలి. ఆయన పార్టీ పెట్టుకున్నాడు బాగానే ఉంది. రేవంత్ రెడ్డి ఆయన కోట్ల ఆయన తెలివితో ఆయన సంపాదించుకున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. మరి 4.5 కోట్ల ప్రజల విషయాన్ని నింపిన రేవంత్ రెడ్డి తీర్మానం వలన వేరు పార్టీలో ఉండి ఈరోజు ప్రజలకి ఆశ కల్పించి ఏదో తెలంగాణ వచ్చిన తర్వాత అతి గతి పరిస్థితులు మారి బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటే ఈరోజు వాళ్ళ చిప్పకూడులో బ్రతుకుల్లో మట్టి కొట్టినట్టు కాదా? మరి 4.5 కోట్ల ప్రజల ఉసురు పోసుకొని మీరెన్ని రోజులు ఉంటారు మరి? అంతేనే కాదా? ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. తీర్మానం వలన ఏ రోజైనా యూరియా బస్తా గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, లేకుంటే రాష్ట్ర ప్రజలు కష్టపడుతున్న దానిపైన కానీ ఎక్కడైనా ఏ రోజైనా తన క్యూ న్యూస్ ఉంది, శనార్థి తెలంగాణ ఉంది, ఆయనకు సపరేట్గా పేపరే ఉంది, వాటిపైన ఏ రోజైనా మాట్లాడా? మాట్లాడాల. ఒకటే బీసీ అంగిలాగు సిద్ధాంతము. ఇప్పుడేమో టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుకుంటూ పెట్టారు. బీసీలను మోసం చేయడానికి ఎవరో ఒకరు ఎలేయాల. మొన్నదాకా రేవంత్ రెడ్డి బీసీల పైన డ్రామాలు చేసిండు. అది తెల్లమయ్యేసరికి దెబ్బకు మూసుకొని ఉన్నారు. ఈరోజు మళ్ళీ బీసీల పార్టీ అనే పేరుతోటి మళ్ళీ బీసీల పైన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి ఈ మనిషి బయటకు వస్తున్నాడు. మరి ఇదే బీసీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది అన్యాయానికి గురవుతున్నారు. యూరియా బస్తాలు లేక కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి తీర్మానం మాట్లాడకపోతుంది. ఈరోజు లటుక్కున పార్టీ పెట్టినావు. కాంగ్రెస్కి రావాల్సిన గ్యారెంటీలు ఎవరిని అడగాల పోయి? నిన్ను నమ్మే కదా రాష్ట్ర ప్రజలు ఓట్లేశారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు రేపు అధికారులు రావచ్చు, రాకపోవచ్చు, మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ మీరు చేసిన మోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మీరు నింపిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు కక్కేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజల మనసులో ఒకటే ఉంది, వీళ్ళని ఎట్లా పాతరేయాలనేది చూస్తూ ఉన్నారు. దానికి తీర్మానం వలన సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉండాలి.